also welcome Sri Veral Chandrasekhar Garu, Member KVSC, Government of India, to the dais. A. Chandrasekhar Garu, ex-minister, welcome to this dais. G. Vijay Ramarao Garu. చెప్పండి చూడడానికి వచ్చాను వెంకటనారాయణ మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం పుల్లకుసుమితాం సుమధురభాషిణీం సుకరాం వరదాం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. అన్న కొద్దిగా భారత్ మాతా కీ జై. mantra, social media mantra, economics, media, social and public services. ఈ particular so-called mass services loni individual web-based services, that means websites. So this is one of the services that, and actually we are going to do this at the end. Everyone, అందరికీ తెలుసండి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని గురించి చాలా క్లుప్తంగానే ఇప్పుడు చెప్పారు. అది లేదు, ఆ ట్రెడిషనల్ వేలో ఉండే వాళ్ళకి మనం ఎలా ఇప్పుడేంటి అన్ని కూడా మనం మొబైల్ యాప్లోనే పంపించేది. అయితే ఈ స్కీమ్స్ అనేవి కానీ ఏవైనా సరే రీచ్ కావాలి అంటే సార్ రాకముందు కొంత వివరించాను. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ చేసింది. రకరకాల స్కీమ్స్ ఇంతకుముందు కొన్ని చూపించాడు. అది స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, స్టాండ్ అప్ ఇండియా కావచ్చు, లేదా జన్ధన్ ఖాతాలు కావచ్చు, ప్రధాన స్కీమ్స్ ఉన్నాయి. చాలా మందికి అసలు ఈ స్కీమ్స్ గురించి తెలియదు. ఈ మధ్యకాలంలో స్కీమ్ గురించి గౌరవ దత్తాత్రేయ గారు ఆర్టికల్ కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. చాలా అద్భుతంగా రాశారు. ఎందుకంటే కార్మిక శాఖలో పనిచేయడం వల్ల ఆయనకి దాని మీద సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి వారి ఆర్టికల్ కూడా మీరు చదవాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ మధ్యకాలంలో 1 వీక్ బ్యాక్. సో ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ గురించి చాలా తక్కువ మంది తెలుసు. నిజం చెప్పాలంటే కొంతమంది లీడర్స్ కూడా తెలియదు. చాలా మంది లీడర్స్ కూడా తెలియదు. ఈ అవగాహన లేకపోతే ఈ బెనిఫిట్స్ అనేది సామాన్యుడికి ఎట్లా అందుతాయి? సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని సోషల్ మీడియా మంత్ర ఇంతకుముందు వీరాల్ చంద్రశేఖర్ గారు మాకు సలహా ఇచ్చారు. అసలు మీరు సోషల్ మీడియా మంత్రాన్ని క్లిక్ చేస్తే ఎవరికి ఏ స్కీమ్ ఏ రకంగా వాడుకోవాలో రావాలి స్క్రీన్ మీద. ఆ పద్ధతిలో మీరు డిజైన్ చేయమన్నారు. మీరు ఆల్రెడీ మా వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్కీమ్స్ పొందుపరిచి మీరు యాక్సెస్ అయితే సోషల్ మీడియా మంత్రాన్ని ఏ విధంగా స్కీమ్స్ లోకి మీరు వెళ్ళొచ్చు, ఎట్లా బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు. ఇది ఒక సోషల్ సర్వీస్ కాన్సెప్ట్ కింద ప్రమోట్ చేస్తున్నాం. ఇందులో చంద్రశేఖర్ మనకు సూచించినట్టుగా అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్ని కూడా అద్భుతమైన స్కీమ్స్, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి సింపుల్ క్లిక్ అంటే మేము రాబోయే రోజుల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాం. మీడియా మిత్రులు చెప్పుకుంటున్నాం. ఆ పేపర్ యాడ్స్ ద్వారా కూడా, ఈవెన్ కొంత ఇంటర్వ్యూల ద్వారా కూడా మేము ప్రత్యేక యాడ్స్ ఇచ్చి కూడా ఈ సోషల్ మంత్రాన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ సోషల్ మంత్ర అనేది మీరు కొడితే, సోషల్ మీడియా మంత్రాన్ని కొడితే మీకు అన్ని స్కీమ్ల వివరాలు రావాలి. మీరు దాని ద్వారా లాభం పొందాలని ఒక లక్ష్యం. ఇది నెంబర్ 1 ఆబ్జెక్టివ్. సెకండ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు, కొత్త తరం నాయకుల అవసరం కూడా ఉంది. పాత తరానికి కూడా కొంత అవసరాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఎందుకంటే పాలిటిక్స్ లో విలువలు పడిపోతుంది. నిబద్ధతతో, నీతితో, నిజాయితీతో ప్రజల మధ్య గడిపేటువంటి నాయకులు కరువైపోతున్నారు. ఎక్కడో బండారు దత్తాత్రేయ గారి నుంచో మరో నుంచి చెప్పుకునే పరిస్థితి ఏర్పడదు. ప్రజల మధ్య ప్రజల మనిషి ఎవరు అంటే
సో అట్లాంటి వాళ్ళకు కూడా నేను ఏంటంటే ఒకసారి వీళ్ళు ఇందులో మెంబర్షిప్ తీసుకుంటే అప్కమింగ్ లీడర్స్ కానీ ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్స్ కానీ కోవిడ్ వల్ల మీరు అసలు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టలేదు, ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ కాలేదు. అసలు గతంలో ఉన్న సమస్యల కంటే ఇప్పుడు కోకోలుగా సమస్యలు వచ్చాయి, వేలాది సమస్యలు ఉన్నాయి, ఎట్లా యాక్సెస్ కావాలా? సో వీటన్నిటి కూడా అట్లాంటి యువకులు ఔత్సాహిక యువకులు ఎంకరేజ్ చేసి అసలు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే ఏంటి, ఏ విధంగా ప్రజా సమస్యలను మనం అసలు పరిష్కరించవచ్చు, జవాబుదారీతనం ఎట్లా ఉండాలి. అసలు మా గదాధర్ గారు చెప్పారు, అసలు వచ్చిన వాడిని నవ్వుతో రిసీవ్ చేసుకుంటే వాడు సగం పని అయిపోయినట్టే. అది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. మంత్రులు వాడు దొరకనే దొరకదు. ముఖ్యమంత్రి సంగతి చెప్పడానికి వీళ్ళు పాలిటిక్స్ వేదిక కాకపోయినా అసలు ఎవరు అడుగుతామంటే నేను ఇంతకుముందు మన డాక్టర్ విజయరామారావు గారితో చెప్తున్నా, సాంకేతికమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం నా చేతుల మీద ప్రారంభపడినందుకు నేను దిలీప్ కుమార్ గారికి, శైలజ గారికి, వాళ్ళ బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు, అలాగే మన మాజీ శాస్త్ర ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈనాడు వస్తున్నటువంటి సోషల్ మీడియా వేదిక ప్రజల్లోకి తీసుకెళ్ళాలని వారు సోషల్ మీడియా మంత్ర పేరులోనే ఉంది. సోషల్ మీడియా మంత్ర అంటే సోషల్ మీడియా అనేది ఇవాళ ఒక జపంలాగా, జపం అంటారు. జపం అంటే ఎంత జపం చేస్తే, ఎంత తపస్సు చేస్తే అంత శక్తి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా కూడా అంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సామాన్యంగా నేను జగన్ మిశ్రాబాబు రాజ్యసభలో వ్యవసాయ కార్మికుల గురించి జన్ధన్ యోజన అనేటువంటి విషయం మీద నేను చెప్తున్నప్పుడు కొంతమంది రాజ్యసభ సభ్యులు దాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళు విచిత్రంగా మాట్లాడారు. అంటే ఆ జన్ధన్ యోజన అకౌంట్స్ అది 2014 ముందు స్టార్ట్ అయ్యాను. కానీ 2014లో చాలా మందికి ఇది ఏమిటి, ఎందుకు, ఇదంతా అసలు పనికిరాదని అనేటువంటి భావం ఉండేది. కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్నటువంటి జన్ధన్ ఆధార్ మొబైల్ ఈ మూడు, దీన్ని జామ్ అంటారు, జేఏఎం జామ్. ఇది ప్రపంచంలో చేసినటువంటి భారతదేశంలో ఓ గొప్ప విప్లవం అని నేను మీకు హృదయపూర్వకంగా బాధ చేస్తున్నాను. ఎందుకంటే జన్ధన్ అకౌంట్స్ వల్ల ఎన్నున్నాయంటే 43 కోట్ల మంది పేదలు జన్ధన్ అకౌంట్స్, 43 కోట్ల మంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు నేరుగా వాళ్ళకు చేరుతున్నాయి. వాళ్ళ వేతనాలు, వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళకు వచ్చేటువంటి సబ్సిడీ మధ్యతరాల నుంచి తొలగిపోయేయడం. ఇది సామాన్యమైనటువంటి ఒక దళితమైనటువంటి మహిళ కూడా తనకు వచ్చేటువంటి కూలిని చిన్న మొబైల్ ఫోన్లో ఆమె పొందుపరుచుకుంటుందంటే ఇది చాలా గొప్ప సాంకేతికమైన విలువని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈ 43 కోట్ల యొక్క అకౌంట్స్ ఎంతంటే డబ్బులు ఇవ్వాలా, దాదాపుగా 1,45,000 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్. సాధారణ లక్ష్యం అంటే మనం డబ్బులు పేద ప్రజల అకౌంట్లో చేయడం అనేది చాలా అవసరం. అలాగే తెలంగాణలో ఈ జన్ధన్ యొక్క అకౌంట్స్ మనకు సుమారుగా 1,03,00,000.
కోటి 3 లక్షల మంది సామాన్య విషయం కాదు. 1 కోటి 3 లక్షల మంది వాళ్ళ యొక్క అమౌంట్స్ ఎంత అంటే 2,799 కోట్లు. ఇది సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి ఒక చాలా గొప్ప ప్రయోజనం. అందుకనే నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. ఈ తీసుకున్నటువంటి అంటే డ్రీమ్ గా తీసుకున్నటువంటి కార్యక్రమం ఉత్తమ లక్ష్యంతో ఒక మంచి ఆలోచనతో చేస్తున్నాం. అంటే సమాజం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వీళ్ళు కూడా ఏంటంటే అప్డేట్ కావడానికి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, మన యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ప్రజల్లోకి మన భాష, మన వ్యక్తిత్వాన్ని, మన లక్షణాలు, మన చేసేటువంటి సేవలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి ఉత్తమమైనటువంటి మాధ్యమం సోషల్ మీడియా. ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఒక తప్పు మాట్లాడితే అది 1 నిమిషంలోనే పూర్తిగా మార్పు తీసుకొచ్చే అవకాశం. కాబట్టి సోషల్ మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ టూల్, చాలా పవర్ఫుల్ టూల్. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తలేదు, ఎంత చేసింది అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షం వాళ్ళు తీసుకోవడానికి చక్కగా ఉపయోగపడే